వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. మనం నిన్న తెలంగాణ హైకోర్టు టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించిన ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. జడ్జిమెంట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి. ఇందులో జరిగిన అంశం ఏదనేది మనం కనుక చూస్తే, నిన్న తెలంగాణ హైకోర్టు వారు ప్రస్తుతం జరుగుతున్న గ్రూప్ 1 ప్రక్రియ ఏదైతే ఉందో సర్టిఫికెట్ వెరిఫికేషన్ వరకైతే మీరు చేయండి, కానీ తుది ఫలితాలు అనేటివి మాత్రం ప్రకటించరాదు అని చెప్పడం జరిగింది. అసలు టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 తుది అంకానికి చేరింది అనుకున్న దశలో తిరిగి మళ్ళీ మొదటికి వచ్చిందా అన్న సందేహం చాలామంది విద్యార్థులకు కలుగుతూ ఉంది. పైగా కొందరు నాతో చర్చించినప్పుడు కూడా, సార్ ఇది ఇలాగే ముందుకెళ్ళి మాకు జాబ్స్ వస్తాయా అని కొందరు, లేకపోతే మళ్ళీ మొదటికి వచ్చి ఇది మళ్ళీ ఏమైనా ఎగ్జామ్ రాయాల్సి వస్తుందా అన్నది మనం చూడాల్సిన అంశం. భవిష్యత్తు ఏం జరుగుతుంది అన్నది మనం చూద్దాం. నిజానికి ఇక్కడ కనుక మనం గమనిస్తే, అసలు నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి, పేపర్ లీకేజ్ నుంచి, బయోమెట్రిక్ తీసుకోకపోవడం నుంచి, మళ్ళీ రీనోటిఫికేషన్, మళ్ళీ ప్రిలిమ్స్, అంటే మొత్తం ఇప్పటి వరకు ప్రిలిమ్స్లే 0.3 జరిగాయి. 0.4 ఏమైనా జరగాల, లేకపోతే మెయిన్స్ ఓన్లీ 0.2 లేకపోతే రీఎవాల్యుయేషన్కి ఏమైనా. అసలు ఇదొక అన్యూహమైన నిర్ణయం అయితే, ఒకవేళ కోర్టు కనుక మనకు రీఎవాల్యుయేషన్ చేయాలి, సరిగ్గా జరగలేదని విద్యార్థులు అంటున్నారు అన్నదానికి. సో దీని మీద ఏంటి ఇవన్నీ కనుక మనం చూస్తే, రోజు మీరు చూస్తున్న అంశాలే నేను కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో ఒకటి, కొన్ని సెంటర్ల నుంచే సెలెక్ట్ అయ్యారు, మరి ఒక రూమ్ నుంచే 30 మంది సెలెక్ట్ అయ్యారు. కేవలం ఏజ్, ఈ పారామీటర్లో ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఈ పారామీటర్ ఎబో అంటే లైక్ 28 పైన ఉన్న వారి యొక్క సెలెక్ట్ అయిన వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. అంటే మొత్తం ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్ అలాట్మెంట్ నుంచి ఎగ్జామ్ రాసి, ఎగ్జామ్లో వచ్చిన మార్కులు, ఎవాల్యుయేషన్ ప్రక్రియ, ఇవన్నీ కూడా గందరగోళం కనిపించిన ఒక ఎత్తు అయితే, టీజీపీఎస్సీ వాళ్ళు తరచుగా ఇస్తున్న వెబ్ నోట్స్లో కూడా వ్యత్యాసాలు వస్తున్నాయి. సంఖ్యలు అన్నది వెరీ క్లియర్గా డేటాబేస్డ్గా చాలామంది మిత్రులు చూపిస్తూనే ఉన్నారు. చాలా సీరియస్ అంశం కాబట్టి మనకు 10 మంది వచ్చినా, 8 మంది వచ్చినా, ఎక్స్ట్రా వచ్చారంటే నిజానికి అనేక అనుమానాలన్నీ కలుగుతాయి. అందుకే ఒక డాటా రిలీజ్ చేయడానికి ముందు చాలా స్పష్టతతోటే రిలీజ్ చేయాలి తప్ప మనం తొందరపడి చేయకూడదు అన్నది మనకు తెలిసిన విషయమే. మరొకటి, గతంలో కూడా ఈ మధ్యలో చూస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా పోలింగ్ 5 గంటలకు ఓలాగుంటే 9 గంటలకు ఓలాగా ఇట్లా పెరిగిపోయినట్టుగా చాలా తేడాలు వస్తే మనం ఎంత గగ్గోలు పెడుతున్నామో, ఇది ఇంకా లైఫ్. అందులో యంగ్స్టర్కి సంబంధించిన వెరీ సీరియస్ అంశం. మరి ఏం జరుగుతుంది అన్నది మాత్రం మనం చూడాల్సి వస్తుంది. నిజానికైతే ఎక్కడో ఏదో పొరపాటు జరిగే అవకాశం ఉందేమో అనిపించేటట్లుగా ఉంది. అంటే నిజానికి అది ఎవాల్యుయేషన్లో ఏమైనా కొంతమందికి లిబరల్గా మార్కులు పడ్డాయా? ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత స్పందన ఎప్పుడు ఉంటుంది, వచ్చిన వారు ఒకలాగా, రాని వాళ్ళకి ఏదో ఉంటుంది. నేను లేదని చెప్పట్లేదు, ఎందుకంటే మనకున్న అనుభవంలో కూడా చూస్తుంది. కానీ ఇంత సీరియస్గా మాత్రం అవ్వడమే కాకుండా కోర్టు ఒక ఆడిల్ అనే దాన్ని క్రియేట్ చేసింది అని నేను మాత్రం చెప్పగలను. ఎందుకంటే ప్రక్రియ, తుది ప్రక్రియ మాత్రం జరగకూడదు. మీరు చెప్తున్నట్లుగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ వరకైతే పోదాం, కానీ తర్వాతది మాత్రం కోర్టు తీర్పుకు అనేది చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు హైకోర్టులో ఏ విధంగా మనకు వచ్చినా కూడా మనం ఆబ్వియస్గా సుప్రీంకోర్టు వైపు వెళ్ళే అవకాశం ఇరు వర్గాల వారు కలుస్తుంది. దీంతో అసలు తుది ఫలితాలకు ఎంత సమయం పడుతుందో అన్నది ఒక క్వశ్చన్ మార్క్. మనం అనుకున్నట్లుగా ఒక 2 వీక్స్ 3 వీక్స్లో కంప్లీట్ అవ్వడం అయితే చాలా కష్టంతో కూడుకున్నదని మనం చెప్పొచ్చు. ఈ సందర్భాలలో న్యూ నోటిఫికేషన్ మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది ఒకటైతే, మరి మళ్ళీ మనం ప్రిలిమ్స్ రాయాలా, ఓన్లీ మెయిన్సే రాయాలా, కొత్త వాళ్ళతో రాయాలా, ఇట్లా రకరకాలుగా ఉన్న వాటి అన్నింటిని కూడా మనం ప్రభుత్వం కానీ, మేధావులు కానీ అందరూ కూడా ఒక సూచన చేయవలసిన అంశం వస్తుంది. అయితే ఎనీవే, సీరియస్గా ఉన్న ఆస్పిరెంట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. రెండవది వచ్చేసి, న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో మీరు పాత వాళ్ళని అందుకునే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది మాత్రం ఆపొద్దని నేను చెప్తాను, ఎవరైతే సీరియస్ అనుకుంటున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఎందుకంటే మనం మొన్న వచ్చిన మార్కులు, సరే అవి ఎట్లా ఏంటని చెప్తే 560, 550, 540 ఉన్నప్పుడు ఎబోవ్ 500 పైన 50 మెంబర్స్ ఉన్నారు. సరే మనం ఎట్లా అనుకుంటున్నా కూడా అట్లా క్వాలిటీ కూడా పెరిగే అవకాశం ఇంకా రావచ్చు. అంటే మొన్న వచ్చిన వాళ్ళ సంగతి కాదు నేను చెప్తున్నది, జనరల్గా క్వాలిటీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ ప్రిపరేషన్లో ఎప్పుడు కూడా మెరుగులు దిద్దుకుంటూ ఉంటారని ఆశిస్తూ ఇట్లు మీ మహేందర్ రెడ్డి. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.